ఆగో చూస్తున్నారు కదా, చేప గంతులేస్తుంది, తెల్ల తెల్లగా మెరుస్తుంది. గిలాంటి చేపని ఎక్కడ చూడలేని చూస్తున్నారా? ఇది ఎక్కడో తెలుసా? పక్క దేశం మెక్సికోలో. ఈ వీడియో బగ్గా వైరల్ అవుతుంది యూట్యూబ్ లో. Recent sightings of a rare oarfish off Mexico shared on social media has thrown up speculation of a lurking big natural disaster. అగో ఈ పిల్ల ఏంది మాకు తెలవని భాషలో చెప్తుందని అనుకుంటున్నారా? పిల్ల చెప్పేది తెల్లగా మెరిసే చేప గురించేనల్లో. 1000 మీటర్ల కింద ఉండాల్సిన ఈ చేప బయటికి ఎందుకు వచ్చింది? ఈ చేప భూమి మీదకి వస్తే ప్రపంచ దేశాలు ఆగమైపోతాయంట. ఈ ముచ్చట వినాల్సిందే మీరిగా. 2011 సంవత్సరం పక్క దేశం జపాన్ లో సముద్రం ఒడ్డికి ఇలాంటి చేపలు ఒక 10-15 వచ్చినాయంట. అగో ఈ చేప వచ్చిన కొద్ది రోజులకే సునామీ వచ్చింది. వచ్చిన సునామీలో 20,000 మంది చనిపోయారు, 4 లక్షల ఇళ్ళు కొట్టుకుపోయినాయంట. అందుకే ఈ చేపను చూసిన కానుంచి ఈ చేప మళ్ళీ వచ్చింది, మన దేశం ఏడాగమైపోద్దు అని భయపడుతున్నారంట పక్క దేశపు జనాలు. చేప పాసుంది అంతే, ఉండదుక్కన ఉండేదాకా బయటికి వచ్చింది, పక్క దేశం వాళ్ళందరూ భయపెడుతుంది. ఇక ఈ చేప చరిత్ర మొత్తం చెప్తా వినరు మరి. అంతకన్నా ముందు కింద కనబడుతున్న గంటను గట్టిగా కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయనతో సబ్స్క్రైబ్ చేసుకున్నాక నా పిల్లని తిడుతుంది, నా కొడుకు కొడుతుండని ఆయనతో నన్ను తిట్టుకున్నారు. అట్లా నచ్చితేనే గంట కొట్టండి. చేప చరిత్ర మొత్తం తెలవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. ఈ చేపకి 1000 సంవత్సరాల చరిత్ర ఉందంట. నాలో ఈ చేప పైపైన తిరిగే చేప కాదంట. తక్కువలో తక్కువ 600 నుంచి 3000 అడుగుల లోపల ఉంటదంట. 600 నుంచి 3000 అడుగుల లోపల అంటే తక్కువేం కాదల్లో. గంత లోపల ఉండాల్సిన చేప బయటికి ఎందుకు వచ్చిందని పరిశీలన చేస్తే దేశంలో ఏదో గందరగోళం జరగబోతుంది, గత రాబోతుంది అని ముందుగానే చెప్పడానికి వచ్చిందని చెప్తున్నారంట. చెప్పడానికి వచ్చిన దాని పేరు డూమ్ డే అంట. ఆల్రెడీ ఇంత ముందుకు వచ్చినప్పుడు గిట్టనే జరిగింది చాలా సార్లు అనుకుంటున్నారంట. ముచ్చట వల్లనే ఈ వీడియో బగ్గా వైరల్ అవుతుంది యూట్యూబ్ లో. అందులోటిగా చేప కూడా మామూలుగా ఉన్నదా మరి? సన్నగా తలతల మెరిసే వెండిలాగుంది. అంతేకాదల్లో ఇది మామూలు చేప కూడా కాదంట. తక్కువలో తక్కువ 36 అడుగులు పెరుగుతుందంట. అన్ని దేశాలకెళ్ళి ఇదే పెద్ద చేప అంట. మరి ఇగో షికాయ్ అని జపాన్ లో దీని గురించి ఒక కథ కూడా ఉందంట. ఇది అర్థం కావాలంటే ఒక కథ చెప్తే వినుర్రు మరి. సముద్రంలో డ్రాగన్ల ప్రపంచం ఉందంట. గక్కడి నుంచే గిలాంటి చేపలు బయటకు వచ్చి ప్రపంచం ఆగం కాబోతుందని జాగ్రత్తగా ఉండని చెప్పడానికే వస్తాయంట. కొన్ని సంవత్సరాల క్రితం కూడా జపాన్ లో అలాగే చెప్పేవి. కొంతమంది వినేది, కొంతమంది వినకుండా ఉండేది. ఈయన ఊరొదిలి వెళ్లిపోయిన వాళ్ళు బతికి బట్ట కట్టిర్రు, అక్కడే మొండిగా ఉండేళ్ళు చనిపోయారని కథలుగా అనుకుంటున్నారంట. ఏదైతే అదైంది పో. పక్క దేశం మూఢనమ్మకాలు భలేగా ఉన్నాయి. ఇంకెంత చేప కథలోకి వెళ్తే, మామూలుగా చేప అంటే పొరలుగా ఉంటది, పట్టుకుంటే ఆగిపోద్ది, చేతికి దొరికిపోద్ది. కానీ ఈ చేప అట్లా కాదంట. పట్టుకుంటే జారిపోద్ది, చూస్తే మామూలుగా ఉంటది, ఈత కూడా మామూలుగా కొట్టదంట, అన్ని రకాలుగా కొడుతుందంట. ఇది ఉంటే చేప గురించి ఇంకో దేశం వాళ్ళు ఏమంటున్నారంటే, చేప బయట పెడతానుకో ప్రళయాలు పంచభూతాలు వస్తున్నాయి చెప్పడానికో రాలేదు, గదంతా ఉత్తముచ్చట్నే, అది ముసలిదయ్యో దాని పానం బాగాలేకుండా పైకి వచ్చింది, ఏం భయపడకూరు అంటున్నారంట. ఈ చేప గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి జరా. ఉంటా మరిగా.